వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో నా ఫ్రెండ్ ఒక హోమ్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ వచ్చేసి మొత్తం ఒక రూ. 1,00,00,000 హోమ్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఒక 8% రేట్ ఇంట్రెస్ట్ తీసుకున్నా గానీ 20 ఇయర్స్ వరకు ఆయన హోమ్ లోన్ కట్టుకుంటూ వెళ్ళాలి. సో 20 ఇయర్స్ గనక మనం క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం 2 క్రోర్స్ వరకు మొత్తం ఆయన పే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోటికి ఇంకో కోటి ఆయన ఎక్స్ట్రా పే చేయడం జరుగుతుంది. దీన్ని ఓవర్‌కమ్ రావడానికి ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఆయన ఫినాన్షియల్‌లో ఎలాంటి మార్పులు చేయాలి? దీని గురించి చెప్పడానికి రేవంత్ చలమన్న గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, నా ఫ్రెండ్ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఆయన హోమ్ లోన్ తీసుకోవడం జరిగింది రూ. 1,00,00,000. సో ఒక 8% ఇంట్రెస్ట్ తీసుకుందాం. ఈఎంఐ వచ్చేసి దగ్గర దగ్గర 85,000 పడుతుంది. కోటికి ఇంకో కోటి యాడ్ అవుతుంది. మొత్తం 2 కోట్లు ఆయన పే చేయాల్సి వచ్చింది. సో ఆయన శాలరీ వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఒక 2 lakhs ఉంది. సో ఇప్పుడు ఆయన్ని ఫినాన్షియల్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి? అంటే 85,000 పోయినా కానీ దగ్గర దగ్గర మనోడు రూ. 1,15,000 ఎంతో ఉంటాయి. ఈ 1,15,000లో 20 ఇయర్స్ పాటు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఫినాన్షియల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు సహజంగా హోమ్ లోన్ విషయంలోకి వచ్చేసరికి ఇండియన్ మెంటాలిటీ, పర్టికులర్గా తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందంటే అసలు హోమ్ లోన్ క్లియర్ చేసేదాకా వాళ్ళు పెట్టుబడి పెట్టాలని కూడా ఇష్టపడరు. అవును. తీసుకొని తీర్చేదాకా నిద్రపోరేగా అసలు దాన్ని తీర్చాల్సిందే. వాళ్ళకి 85,000 ఈఎంఐ ఉండనియండి, వాళ్ళకి నెల ఖర్చులన్నీ పోను 10,000 మిగిలితే 10,000, 15,000 మిగిలితే 15,000 ఎక్స్ట్రా ఎంతో కొంత పే చేస్తూనే ఉంటారు. 20,000 ఎందుకు కట్టాలి, మనం అనవసరంగా కోటికి కోటి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం కదా, ఒక 15 ఏళ్లలో క్లోజ్ చేసినా గానీ ఒక 30 లక్షల దాకా మనకి ఇంట్రెస్ట్ మిగులుతుంది. 28,000 to 28 lakhs 30 lakhs ఇంట్రెస్ట్ మిగులుతుంది. ఎందుకు అంత దూరం భారాన్ని పెట్టుకోవాలని చెప్పేసి బాగా ఫోర్స్డ్ గా పనిచేయడం మొదలు పెడుతూ ఉంటారు దాన్ని క్లియర్ చేయడానికి. సో బేసిక్ గా ఒక మనిషి వాడి ఇంటి ఈఎంఐని ఎర్లీగా క్లియర్ చేసే అంత తప్పు వాడి జీవితంలో కూడా చేయడం చెప్తాను. ఎందుకు సార్? దట్ వాస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, ఎర్లీగా హోమ్ లోన్ క్లియర్ చేయడం అనేది. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్పారు? 8. ఎవడైనా ఇస్తాడు ఆ రేటు కప్పు? నేను తీసుకుంటా, ఇస్తా చెప్పండి ₹1,00,00,000. ఎవరైనా ఇస్తారా? మీరు ఇల్లు కొంటేనే కదా 8% మీకు ఇంట్రెస్ట్ దొరికేది. అవును. మళ్ళీ మీకు పర్సనల్ లోన్ కావాలన్నా వాడు 8% ఇయ్యాడు కదా. అంత లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడైనా మీకు దొరుకుతుందా? దొరకదు. మరి మొత్తం కలిపి అది డిక్రీజింగ్ రేట్ లో ఉంటుంది, అది బేసిక్ ఇంట్రెస్ట్ రేట్ కూడా. మీరు గట్టిగా మొత్తం కలిపి 50 పైసలు వడ్డీ కూడా కట్టరు కదా, 50% ఇంట్రెస్ట్ కూడా కట్టరు. మీరు నార్మల్ మ్యూచువల్ ఫండ్ లో యాక్సెస్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వర్స్ట్ కేసు 12 to 15% అయితే వస్తుంది కదా. సరే 15 లెక్క వేసుకుందాం. ఇప్పుడు సహజంగా మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కోటికి నేను కోటి కడుతున్నా, ఇది మన ప్రాబ్లం. నేను కోటి ఈఎంఐకి కోటి లోనికి కోటి కడుతున్నా, 2 కోట్లు అవుతుంది. నేను చాలా ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నాను అని అనుకుంటున్నాను, అంతే. యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీ ఇంట్రెస్ట్. మీరేమన్నా ₹1,00,00,000 ఇవాళ తీసుకొని రేపు కట్టేస్తున్నారా తిరిగి? 20 సంవత్సరాలకి కదా. ఈ రోజున్న ₹1,00,00,000 వాల్యూ వచ్చే సంవత్సరం సేమ్ ఉంటుందా? మనీ వాల్యూ తగ్గుద్దా? 2 years తర్వాత, 3 years, 4 years, 20 సంవత్సరాలకి మీకు ₹1,00,00,000 వాల్యూ సేమ్ ఉంటుందా? కాదు కదా. లేదు. కాదు కదా. మరి మనీ గట్టిగా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ మందం కడుతున్నారు మీరు డబ్బులు, అంతే కదా. ఇక అది కూడా కట్టలేకపోతే ఇక అసలు మనం దేనికి ఎలిజిబుల్ అవుతాం? అవును. మనం ఇన్ఫ్లేషన్ మందమే కడుతున్నాం. ఈ రోజు ₹1,00,00,000 మనం ఖాళీగా ఇంట్లో పెట్టుకుంటే వచ్చే సంవత్సరం వచ్చేసరికి దాని విలువ 94 లక్షలే. ఆపై వచ్చే సంవత్సరం దాని విలువ 88 లక్షలే. ఆపై వచ్చే సంవత్సరం దాని విలువ 83, 82 లక్షలే. సంవత్సరం విలువ తగ్గుతుంది కదా. కదా. అవును. మీరేమైనా ఒక్కసారి కట్టట్లేదు కదా. నేనేదో పోగొట్టుకుంటున్నాను. ఎందుకు? మీరు ఏం పోగొట్టుకోవట్లే. మీరు ఓన్లీ ఇది ఒక్కటే ఇన్ఫ్లేషన్ కాస్ట్ పే చేస్తున్నారు అంతే బ్యాంకుకి. అంతకు మించి మీరు ఏమీ ఎక్స్ట్రా వాడికి ఇవ్వట్లేదు. ఇది ప్రాక్టికల్ సినారియో. సరే ఓకే, నేను కోటి కడుతున్నా కదా, నేను ఆ కోటి కూడా నేను సంపాదించాలి. నేను ఆ కోటి పోగొట్టుకోవడానికి రెడీగా లేను. ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటే చెప్పండి, నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని అంటే, మీరు ఈఎంఐ ఎంతైతే పే చేస్తున్నారో, మళ్ళీ చెప్తున్నా, ఈఎంఐ ఎంతైతే మంత్లీ పే చేస్తున్నారో అందులో 10% ఎస్ఐపి చేయండి. 10% అంతే. ఈఎంఐ ఎంత? 80 వేసుకోండి. 85 వేసుకోండి. 85,000. దాంట్లో 10% ఎంత? 8,000. 8,500. 8,500 రూపీస్ సేమ్ 20 years మీరు ఎస్ఐపి చేసుకుంటూ పోతే మీ దగ్గర అదే ₹1,00,00,000 వచ్చేస్తాయి. వెరీ సింపుల్. అది మీరు ₹1,00,00,000 కట్టారనే కదా మీ బాధ, ఆ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది. మీరు అదే 8,500 మరి దానికి ఎక్స్ట్రా కట్టారు అనుకోండి, మీకు ఈఎంఐలో ఇల్లు ఉంటుందేమో, 20 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 క్యాష్ చేతిలో ఉండదుగా, కార్పస్ ఉండదు కదా. ఇక్కడ ఏమైంది? ఒక దెబ్బకి 2 పెట్లు. దాన్ని క్లియర్ చేస్తే కార్పస్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ 5 years లో కోటి ఏర్పాటు చేయాలంటే కష్టం. అవును. ఈ మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కష్టం. ఇక్కడ ఏమవుతుంది? ప్యారలీ మీ దగ్గర ఈ అమౌంట్ అంతా బిల్డ్ అవుతూ వస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా ఉద్యోగం పోయింది అనుకోండి, మీ దగ్గర కార్పస్ రెడీగా ఉందా మళ్ళీ పైన, దీంతో మీరు ఆ ఈఎంఐని కొద్దిగా మళ్ళీ క్లియర్ చేయగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ జాబ్ వచ్చేదాకా. అది మీ ఈఎంఐని మాత్రమేనా? మీ గురించి కేర్ తీసుకోదా ఫండ్? మిమ్మల్ని పట్టించుకుంటుందా?
అది ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనిచేస్తుంది. మీకు కార్పస్ ఏ ఎమర్జెన్సీ రాకపోతే కార్పస్ లాగా ఉంటుంది 20 years తర్వాత. చాలా మంది పరిస్థితి ఏంటి, 20 సంవత్సరాలు ఈఎంఐ పే చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా దగ్గర లిక్విడ్ కార్పస్ లేదని బాధపడే వాళ్ళు బోల్డ్ మంది. 40 నుంచి 45 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గుండె మీద చేసుకుని ఆలోచిస్తే అందరి భయాలు అవే. ఇల్లుంది, కారు ఉంది, ₹1,00,00,000 కార్పస్ లేదు నా దగ్గర. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక్కొక్క పిల్లడికి 25-30 లక్షలు ఇంజనీరింగ్ కి ఖర్చు పెట్టాలి. 2 పిల్లలుంటే 50 లక్షలు పెట్టాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పెళ్లిళ్ళు వస్తాయి, మరి ఏదో ఆస్తి అమ్మాలి, మళ్ళీ వాళ్ళ మళ్ళీ అమ్మాలి. అది ఎంత బాధను క్రియేట్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ద 40 to 45 వాళ్ళు హార్ట్ స్ట్రోక్స్ కి, షుగర్లకి, బీపీలకు గురవడానికి గల కారణం ఈ స్ట్రెస్. నా దగ్గర ఉన్న క్లయింట్స్ లో కార్పస్ ఉన్న క్లయింట్స్ చూసా, కార్పస్ లేని క్లయింట్స్ చూసా. అదే ఏజ్ గ్రూప్ లో కార్పస్ ఉన్న క్లయింట్స్ ఒక్క రోగం లేదు, కార్పస్ లేని క్లయింట్స్ అన్ని రోగాలు ఉన్నాయి. తేడా ఏంటి? గుండె ధైర్యం మన దగ్గర ఉంది కదా, నిద్ర పడుతుంది బాగా, పీస్ఫుల్, అదొక సేఫ్టీ కుషన్ లాగా ఉంటది మనకి ఎప్పుడు, ఒక ధైర్యం. ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా అయినా నా దగ్గర కార్పస్ ఉంది, పిల్లల భవిష్యత్తు క్లారిటీ ఉంది, నా భవిష్యత్తు క్లారిటీ ఉంది. నాకు ఏదైనా జరిగిన నా ఫ్యామిలీకి అండగా ఆ కార్పస్ ఉంటది. ఎవరికైనా ధైర్యం ఉంటుంది వాడికి ఏమీ కాదు. ఏమైనా అయితే అని అనుకుంటాడు కదా, వాడికి అసలు ఏమీ కాదు. అవటానికి స్కోప్ ఏది, ఇంకా వాడికి ఆ ధైర్యం ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం అసలు? అవును. సో బేసిక్ గా హోమ్ లోన్ తీసుకోవడం తప్పు కాదు, తీసుకునేటప్పుడు సరైన ప్లాన్ లేకుండా, దాన్ని ఆర్గనైజ్డ్ గా లేకుండా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇల్లు కొనుక్కునేది మనం ప్రశాంతంగా బతకడం కోసం. ఆ ఇల్లు కొనుక్కున్న మోజు మహా అయితే సంవత్సరం ఉంటది, అదే భారం కాకూడదు, అది భారంగా మారద్దు. ఇల్లు భారంగా మారకుండా ఉండాలి అని అంటే దాని తగ్గట్టుగా ప్యారలల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలి. 10% జీవితంలో ముట్టుకోకూడదు దాన్ని. ఆ డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్డ్ గా మీరు ఎర్లీగా ఈఎంఐ క్లియర్ చేయాలనుకుంటున్నారో అంత డిసిప్లిన్డ్ గా నేను కార్పస్ కూడా పెట్టుకోవాలని పెట్టుకోండి. నేనేం తిన్నాను కదా, మీరు తింటారా? క్వశ్చన్ అడిగినందుకు ఆన్సర్ చెప్పినందుకు మీరు తింటారా? లేదు. కెమెరా మీద తింటాడా? చేసిన వాళ్ళకి ఇక డబ్బులు మిగిలేదు. అవును, సింపుల్ అంతే. కార్పస్ ప్రిపేర్ చేసుకోండి, అదే పోగొట్టుకున్న వడ్డీ మొత్తాన్ని సంపాదించబడి. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదైతే ఈఎంఐ అనేది ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయండి, 13 months పే చేస్తే ఒక 25 years ఉన్న ఈఎంఐ 21కి మారిద్ది. అదే 20 years ఉన్నది 16కి వస్తుంది. 16కి వస్తుంది. 16కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఎంతో కొంత మనకి తగ్గిద్ది. అదే 8% కనుక మనం ఇలా ఎస్ఐపి కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, సో ఇక్కడ మనకి ఎంత సేవ్ అవ్వచ్చు అంటారు? అక్కడ మీకు 28 lakhs సేవ్ అవుతాయి, 25 lakhs సేవ్ అవుతాయి. హోమ్ లోన్ లో ₹1,00,00,000 ఎక్స్ట్రా పే చేస్తాం, అక్కడ 28 lakhs వరకు మన సేవ్. మీరు చెప్పేదంటే 12 ఈఎంఐ బదులు ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తే ఎంత సేవ్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్ 25 lakhs 1 crore లోనికి అంటే 72 lakhs పే చేస్తారు అంతే ఎక్స్ట్రా. ఇక్కడ పాయింట్ ఏంటి, ఎంత సేవ్ చేస్తున్నాం అంత కష్టపడి. అదే ఎంత సేవ్ చేశారు? 5 లక్షలు సేవ్ చేస్తారు. ఇక్కడ ఎంత అవుతుంది? 1 కోటి అవుతుంది. 75 లక్షలు ఎక్స్ట్రా మిగులుతుంది. అవును, సింపుల్ అంతే. అవును. ఎందుకు? అక్కడ మీరు 8% లోన్ ని కడుతున్నారు, ఇక్కడ 15% రిటర్న్ జనరేట్ చేయట్లేదా? ఓకే, 15% రిటర్న్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి లోయర్ దాన్ని ఉంచుకొని హయ్యర్ రిటర్న్స్ దగ్గర పెట్టుకోండి. అంటే మీరేం సజెషన్ ఇస్తారు సార్? ఇప్పుడు 20 years ఈఎంఐ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయమని మీరు సజెషన్ ఇస్తారా, లేకపోతే అదే ఈఎంఐ 20 years పాటు కంటిన్యూ చేసి ఏదైతే 8,000 ఇందులోనే మీరు కంటిన్యూ చేయమని ఇలా 25 ఇస్తా అంటే 25 కూడా తీసుకోండి అంట. ఈఎంఐకి బదులు ఎస్ఐపి కట్టుకోండి. అదే 25 ఇస్తారు, ఓకే కరెక్టే. ఎస్ఐపి పెట్టుకోండి. అంటే వన్ ఎక్స్ట్రా ఈఎంఐ పే ఎవ్రీ మంత్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయాలి, మీరు అది కూడా సజెషన్ ఇస్తారు. అది చేస్తే అసలు చేయొద్దు. 12 years ఆ ఎక్స్ట్రా ఈఎంఐ తీసుకొచ్చి ఎస్ఐపిలో పెట్టుకోండి. ఓకే, ఓకే, అర్థమైంది. ఆ ఎక్స్ట్రా కూడా ఇప్పుడు ఇల్లు కట్టగానే ఇల్లు అలికినట్టేనా? మళ్ళీ పిల్లలు అందరూ ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? మీరు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. అయిపోయిందా ఇల్లు కట్టగానే లైఫ్ సెటిల్డా? చదువులు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, మీ రిటైర్మెంట్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇల్లేనా డెడ్ ఎండ్ టార్గెట్ ఒక మనిషి జీవితంలో? కాదు కదా, జీవితంలో ఒక భాగం అంతే. మరి అదే జీవితం అయినట్టు మొత్తం తీసిపోయి దానికే పెడతానంటే అది కరెక్ట్ కాదు. డబ్బులున్నా మీ దగ్గర 1 కోటి ఉంది, డౌన్ పేమెంట్ కట్టి కొనొద్దంట. ఆ 1 కోటి తెచ్చి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోండి, ఈఎంఐ పెట్టుకోండి. ఈఎంఐ నుంచి అందులో ఏమైనా మనం పెట్టుకోవచ్చు. ఐ మీన్ మీకు కట్టే శక్తి ఉంటే కట్టుకోండి, కట్టలేకపోతే దీన్ని తీసి కట్టండి, అయినా మీకు డబ్బులు మిగులుతాయి. ఇందులో ఒక కార్పస్ మిగులుతుంది, అయినా మిగులుతుంది. మీరు కట్టేది అంతా 85,000 కదా, ఇందులో 15 వస్తుంది. మీరు ఎంత కడుతున్నారు? అందులో 0.8 కడుతున్నారు, 0.8 0.9 అంతే కదా. అవును, డబ్బులున్నా పని చేయొద్దు. ఓకే, అది ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్.